మా పెద్దోళ్ళు అయితే ఎవరు రాలేదు, ఎవరు లీడర్లు కూడా ఎవరు రాలేదు. ఇన్ని రోజు ఇప్పుడు వారం రోజులు అవుతుంది కులగొట్టి, అయినా కూడా మమ్మల్ని అడగడానికి కూడా ఎవరు రాలేదు. మా పరిస్థితి మేము రోడ్ల మీద పడ్డాం. మా హౌసింగ్ బోర్డు కాలనీ ఇది. మా హౌసింగ్ బోర్డు మీద పడ్డారంటే ఇక కబ్జాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లంచాలకు పాల్పడి ఇట్లా ఎన్ని రోజులు పేదోళ్ళ మీద పడి మమ్మల్ని ఇట్లా ఇబ్బందులు. ఇది 30 ఫీట్ రోడ్డు. ఇది 30 ఫీట్ రోడ్డు కంటే ఈ మన 11 kV లైన్ ఉంది. 11 kV లైన్ లోపల కూడా కొట్టి మమ్మల్ని ఇబ్బందుల పాలు, నిద్రలు లేకుండా ఇబ్బందుల పాలు చేసి మమ్మల్ని ఈ రోడ్డు మీద ఇట్లా అది చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అయితే ఇది కరెక్ట్ కాదు. ఆయన కంప్లైంట్ ఇచ్చిండు. ఆయన స్వయంగా ఇప్పుడు ఎందుకంటే ఇన్ని రోజులు మేము ఏం అనుకోలేదు. ఆయన వీడియో చూసినాక మేము కూడా ఆయనే కంప్లైంట్ ఇచ్చినని చెప్పి మేము చెప్తాను. అది ఎందుకంటే వీడియో కూడా తీసుకోరు. వీడియో కూడా ఆయన మాట్లాడింది కాబట్టి ఆయనను కూడా నేను మొన్న కూడా అన్నా, మా కాలనీ ఏమన్నది అన్నా అని చెప్పి నేను ఇదే ఆయన మాట్లాడిన దానికి మేము కూడా మా పేద ప్రజల మీద ఇట్లా పొట్టలు కొట్టి మేము కూలి చేసుకొని బతికేటోళ్ళం. మా పొట్ట మీద కొట్టి ఇట్లా మమ్మల్ని ఆగం చేసాడు. అదే పద్ధతి కాదు. అది చూడండి అదంతా ఎట్లుందో. అంటే గత 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా అని చెప్పేసి ఆడియో ఎందుకు చెప్తున్నా కదా. ఆయన గత 2 సంవత్సరాల నుంచి పోరాడితే మాకు ఒక్కరోజు కూడా మరి ఇట్లా మీ రోడ్డు చిన్నగా ఉంది అని చెప్పి మమ్మల్ని కూడా పిలుచుకొని మాట్లాడాలి కదా. ఆయన మాకు ఒక్క ముచ్చట కూడా చెప్పలేదు. ఇది వచ్చి కూల కొట్టదే కూడా మాకు తెలియదు. అది కూల్ చేసారు, మా పొట్ట మీద కొడతారు. అటుపక్క చూసుకుంటే 8 ఫీటే 18 ఫీట్ల రోడ్. అది 18 ఫీట్లే ఉంది. మాది ఇంకా 30 ఫీట్ రోడ్డు ఉంది. వాళ్ళది కూల కొట్టాలి కదా. వాళ్ళకు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు. మాది కూడా చిన్నగా ఉంది మరి ఏందని చెప్పి వాళ్ళు మాట్లాడాలి కదా. వాళ్ళకు కూడా అర్థం ఉండాలి కదా. మెజర్మెంట్ తీసుకున్నారు. మెజర్మెంట్ 30 ఫీట్ రోడ్డు దీనికి అవసరం లేదని చెప్పి అన్నారు కూడా. దీనికి అవసరం లేదు, ఇది అసలే లిస్టల్ లేదని కూడా చెప్పి మాట్లాడారు. మాకు వచ్చి జేసీబీ వచ్చి కూలగొట్టదా కూడా మాకు తెలియదు. అది మా పరిస్థితి. అందరూ పనులు వేరు. కొంతమంది ఉన్నారు, కొంతమంది పిల్లలు ఉన్నారు. భయపడి కూడా వాళ్ళు జ్వరాలు వచ్చి కూడా ఇగో కాలు కూడా షీకులు కూర్చుకొని కాలు షీకులు కూర్చుకొని వచ్చి డ్యూటీకి వచ్చి కాలు షీకులు కూర్చుకొని కూడా ఇంటికాడ ఉండను, డ్యూటీలు మానేసుకొని. అది మా పరిస్థితి. మా పెద్దోళ్ళు అయితే ఎవరు రాలేదు, ఎవరు లీడర్లు కూడా ఎవరు రాలేదు. ఇన్ని రోజు ఇప్పుడు వారం రోజులు అవుతుంది కులగొట్టి, అయినా కూడా మమ్మల్ని అడగడానికి కూడా ఎవరు రాలేదు. మా పరిస్థితి మేము రోడ్ల మీద పడ్డాం. మా హౌసింగ్ బోర్డు కాలనీ ఇది. మా హౌసింగ్ బోర్డు మీద పడ్డారంటే ఇక కబ్జాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లంచాలకు పాల్పడి ఇట్లా ఎన్ని రోజులు పేదోళ్ళ మీద పడి మమ్మల్ని ఇట్లా ఇబ్బందులు. ఇది 30 ఫీట్ రోడ్డు. ఇది 30 ఫీట్ రోడ్డు కంటే ఈ మన 11 kV లైన్ ఉంది. 11 kV లైన్ లోపల కూడా కొట్టి మమ్మల్ని ఇబ్బందుల పాలు, నిద్రలు లేకుండా ఇబ్బందుల పాలు చేసి మమ్మల్ని ఈ రోడ్డు మీద ఇట్లా అది చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అయితే ఇది కరెక్ట్ కాదు. ఆయన కంప్లైంట్ ఇచ్చిండు. ఆయన స్వయంగా ఇప్పుడు ఎందుకంటే ఇన్ని రోజులు మేము ఏం అనుకోలేదు. ఆయన వీడియో చూసినాక మేము కూడా ఆయనే కంప్లైంట్ ఇచ్చినని చెప్పి మేము చెప్తాను. అది ఎందుకంటే వీడియో కూడా తీసుకోరు. వీడియో కూడా ఆయన మాట్లాడింది కాబట్టి ఆయనను కూడా నేను మొన్న కూడా అన్నా, మా కాలనీ ఏమన్నది అన్నా అని చెప్పి నేను ఇదే ఆయన మాట్లాడిన దానికి మేము కూడా మా పేద ప్రజల మీద ఇట్లా పొట్టలు కొట్టి మేము కూలి చేసుకొని బతికేటోళ్ళం. మా పొట్ట మీద కొట్టి ఇట్లా మమ్మల్ని ఆగం చేసాడు. అదే పద్ధతి కాదు. అది చూడండి అదంతా ఎట్లుందో. అంటే గత 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా అని చెప్పేసి ఆడియో ఎందుకు చెప్తున్నా కదా. ఆయన గత 2 సంవత్సరాల నుంచి పోరాడితే మాకు ఒక్కరోజు కూడా మరి ఇట్లా మీ రోడ్డు చిన్నగా ఉంది అని చెప్పి మమ్మల్ని కూడా పిలుచుకొని మాట్లాడాలి కదా. ఆయన మాకు ఒక్క ముచ్చట కూడా చెప్పలేదు. ఇది వచ్చి కూల కొట్టదే కూడా మాకు తెలియదు. అది కూల్ చేసారు, మా పొట్ట మీద కొడతారు. అటుపక్క చూసుకుంటే 8 ఫీటే 18 ఫీట్ల రోడ్. అది 18 ఫీట్లే ఉంది. మాది ఇంకా 30 ఫీట్ రోడ్డు ఉంది. వాళ్ళది కూల కొట్టాలి కదా. వాళ్ళకు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు. మాది కూడా చిన్నగా ఉంది మరి ఏందని చెప్పి వాళ్ళు మాట్లాడాలి కదా. వాళ్ళకు కూడా అర్థం ఉండాలి కదా. మెజర్మెంట్ తీసుకున్నారు. మెజర్మెంట్ 30 ఫీట్ రోడ్డు దీనికి అవసరం లేదని చెప్పి అన్నారు కూడా. దీనికి అవసరం లేదు, ఇది అసలే లిస్టల్ లేదని కూడా చెప్పి మాట్లాడారు. మాకు వచ్చి జేసీబీ వచ్చి కూలగొట్టదా కూడా మాకు తెలియదు. అది మా పరిస్థితి. అందరూ పనులు వేరు. కొంతమంది ఉన్నారు, కొంతమంది పిల్లలు ఉన్నారు. భయపడి కూడా వాళ్ళు జ్వరాలు వచ్చి కూడా ఇగో
కాలు కూడా చీకులు కూర్చుకొని కాలు చీకులు కూర్చుకొని వచ్చి డ్యూటీ వచ్చి కాలు చీకులు కూర్చుకొని ఇంటికాడ ఉండను డ్యూటీలు మానేసుకొని అది మా పరిస్థితి.